ఎవరైనా సరే వింటున్నది ఏది అంటే భగవద్గీత నుంచే మనం జ్ఞానం తీసుకుంటున్నాం. మరి ఇక్కడ మనకి నిన్న చాలా విషయాలు తెలుసుకున్నాం భగవద్గీత గురించి. భగవద్గీత ఎందుకు చదవాలో తెలుసుకున్నాం, అది ఎవరు రాశారో తెలుసుకున్నాం, ఎందుకు భూమి మీదకి వచ్చింది తెలుసుకున్నాం, మరి కలియుగంలోనూ ఎందుకు వచ్చింది కూడా తెలుసుకున్నాం, ధ్యానం గురించి తెలుసుకున్నాం, ధ్యానం ఎందుకు చేయాలి తెలుసుకున్నాం, లాభాలు తెలుసుకున్నాం. ఉన్నాయా? నెత్తిలో పోయినాయా? నిన్నయన్ని ఉన్నాయా పోయినాయా? నిన్న నచ్చిన వాళ్ళు ఇలా సగం మిస్ అయ్యిండ్రు, నిన్న నచ్చిన వాళ్ళు నిన్న సగం మిస్ అయ్యిండ్రు. ఇదేంటంటే దీని వాల్యూ తెలుస్తలేదండి. నిన్న మనం తెలుసుకున్నాం ఖురాను అనగానే ముస్లిము శరణాగతితో ఉంటాడు. దాన్ని ఆచరించండి, దాని గురించి నమాజ్ చేయండి, వాళ్ళు బయటకు వెళ్ళరు, ఏ పనులు చెయ్యరు, తాగరు, తినరు. మరి భగవద్గీత కనీసం అది ఎందుకు కృష్ణుడైతే ఇచ్చిండని చెప్తాం, కానీ అది ఎందుకు అన్నది తెలుసుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేయట్లేదండి. అందుకని మరి మనం నిన్న తెలుసుకున్నది ఏంటంటే భగవద్గీత ఎందుకు చదవాలి అంటే, ఇప్పుడు మనం ఇంట్లో కొన్ని వస్తువులు కొంటామండి. ఇంట్లో ఒక వాషింగ్ మిషనే తీసుకుందాం. వాషింగ్ మిషన్ కొన్నప్పుడు నిన్న లాస్ట్లో మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత దీని గురించి చెప్పిన నేను. అంటే మనం ఒక వస్తువు కొన్నప్పుడు దాని గురించి ఎలా వాడాలో మనకు తెలియదు కదండి. ఎలా వాడాలో ఆ కంపెనీ అతను మనకు అందులో ఒక చిట్టి పెడతాడు. ఇలా వాడాలి అని తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో ఇవ్వగలుగుతాడు. దాన్ని చదివిన తర్వాత ఎలా వాడాలో వాడితే అది బాగుంటుంది, మనకందరికీ తెలుసు. మరి లేదు, ఆ చిట్టి చదవలేరు మీరు, మీకు ఇష్టం వచ్చినట్టు మిషన్ వాడారనుకోండి, అందరికీ తెలుసు ఏమైతుంది, తొందరగా పాడైపోతుంది. మరి మనం అన్ని డబ్బులు పోసి దాన్ని అంత తొందరగా పాడు చేసుకోవడం దేనికి? ఆ చిట్టి చదవచ్చు కదా. నీకు ఆల్రెడీ ఆ కంపెనీ అతను పెట్టిండు. మరి కంపెనీ అతను పెట్టిన చిట్టిని తీసి చదవడం అంత బద్ధకమైనప్పుడు కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా. దాన్ని పాడు చేసుకుంటున్నాం. పాడు చేసుకోవద్దు, దాన్ని కాపాడుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ చిట్టిని చదివి ఆ మిషన్ ఎలా వాడాలో తెలుసుకొని వాడితే చాలా రోజులు ఎలా ఉంటుందో అలాగే మన జీవితంలో కూడా మన జీవితాన్ని ఎలా వాడుకోవాలి, త్రికరణ శుద్ధిగా మనస్సులో ఏం రావాలి, ఏం రాకూడదు, వాచ ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, కర్మన అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, మన జీవితాన్ని ఎలా జీవించాలో మనకు తెలియదు. కాబట్టి మనం పాపకర్మలు ఎక్కువ చేసుకొని ఈ యొక్క కాల చక్రంలో ఇరికి మనం దుఃఖంలో జీవిస్తున్నాము. కాబట్టి మనం ఎలా జీవించాలో ఈ శరీరం అనే యంత్రము, ఈ యొక్క మిషన్, ఇప్పుడు ఇది మనకి ఆత్మకి ఇది ఒక మిషన్ లాంటిది. దీన్ని మనం ఆరోగ్యంగా ఆ మిషన్ లాగా మనం ఎక్కువ రోజులు ఉండాలి అంటే, ఇది కూడా ఎక్కువ రోజులు ఆరోగ్యంగా జీవించాలంటే మనకి భగవద్గీత చదివితే, భగవద్గీతని ఆచరిస్తే మనం ఎలా జీవించాలి, త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మన ఎలా జీవించాలి, మన జీవితాన్ని ఎలా పండించుకోవాలి, ఎలా మానవుడు మాధవుడు కావాలో చెప్పే గ్రంథమే భగవద్గీత. మరి అలాంటి భగవద్గీతని మనం మర్చిపోయినాం. అన్నీ కొనుకొచ్చుకుంటాం, ఎలా వాడాలో తెలుసుకొని వాడతాం, కానీ మన జీవితాన్ని మాత్రం ఎలా జీవించాలో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యమండి. ప్రయత్నం చేస్తే ఏమవుతుంది మరి అంటే, మనము పాపకర్మలు చేయకుండా, రోగాల పాలు కాకుండా, దుఃఖం పాలు కాకుండా, మరి
ఆత్మస్వరూపులము అని తెలుసుకొని పరమాత్మ చెంతకి చేరి మోక్షాన్ని పొందుతాం మనం. అందుకే భగవద్గీత అనేది అవసరం. మరి భగవద్గీతలో ఏముంది అంటే నీ జీవితం మొత్తం ఇందులో ఉంటుంది. నీకు ఒక కష్టం వచ్చింది, ఒక కష్టాన్ని తీర్చుకోవాలి అంటే, ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిందండి. స్వాతంత్రం రాకన్నా ముందు బాలా గంగాధర్ తిలక్ కానీ ఇంకా ఎందరో మహానుభావులు ఈ స్వాతంత్రం కోసం పడరాను పాటలు, అల్లూరి సీతారాం గారు, ఎందరో ఆ మహానుభావులందరూ బాగా బాధలు పడ్డారు మన స్వాతంత్రం కోసం. మరి అలాంటి టైంలో ఎవరి ద్వారా వచ్చింది మనకి స్వాతంత్రం? గాంధీ మహాత్ముని వల్ల వచ్చింది. గాంధీ మహాత్ముడు స్వాతంత్రం తేక ముందు తన తల్లి మరణించిన తర్వాత స్వాతంత్రం తేవాలి అంటే హింసతో కాకుండా, మరి హింస అంటే ఇంగ్లీష్ వాళ్ళని బాధ పెట్టకుండా, వాళ్ళతో యుద్ధం చేయకుండా, అది చేయకుండా ఇది చేయకుండా అని వాళ్ళు ఏం చేసిందంటే గాంధీ మహాత్ముడు ఇదంతా కాకుండా జ్ఞానంతో అహింసా మార్గంలో స్వాతంత్రం తేవాలని చెప్పి ఏం చేసిందంటే తను భగవద్గీతని నేర్చుకున్నాడు ఫస్ట్. అందుకే ఆయన విగ్రహం దగ్గర మీరు గమనించండి, ఒక చేతిలో కట్టె ఉంటుంది, ఇంకొక చేతిలో ఏముంటది? భగవద్గీత ఉంటదండి. కానీ ఏ రోజు మనం ఈ చేతిలో ఈ భగవద్గీత ఎందుకు పట్టుకున్నాడు మరినా అంటే స్వాతంత్రాన్ని హింస మార్గంలో కాకుండా అహింసా మార్గంలో తేవాలంటే నాకు తెలది అని గాంధీ మహాత్ముడు తెలుసుకోవడానికి నాకు అమ్మ కూడా లేదు అని చెప్పి ఆ భగవద్గీతని అంబా అని పిలిచేవాడు. అంటే అమ్మ అలా పిలుచుకొని ప్రతి సమస్య వచ్చింది అంటే భగవద్గీత కళ్ళు మూసుకొని అమ్మ తల్లి నాకు ఈ సమస్య వచ్చింది అని చెప్పి ఇలా కళ్ళు మూసుకొని భగవద్గీతను ఓపెన్ చేసేవాడు. ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో ఆ భగవద్గీత ఆ పేజీ వచ్చేదని చెప్పిండు. మరి ఒక మహాత్మా గాంధీ అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని తేవడానికి ఎవ్వరూ అవసరం లేదు, పరమాత్మ ఇచ్చిన జ్ఞానం అనే ఒక పవిత్ర గ్రంథం, మానవ గ్రంథం ఉంది అని నిరూపించి చూపించిండు మనకి. దాన్ని అమ్మ అని పిలిచిండు. అందుకే మనం గీతా మాత అంటాం. మనం గీతా జయంతి వేసుకుంటామండి. మీ దగ్గర వేసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి చోట పెద్ద మొత్తంలో ఆ రోజు గీతా జ్ఞానాన్ని పంచుతూ అన్నదానం చేస్తారు. అందుకనే గీతామాత అమ్మ లాంటిది. ఎందుకంటే చూడండి, మనకి ఏ కష్టం వచ్చిన ఎవరితో చెప్పుకుంటాం? ఫస్ట్ అమ్మతో చెప్పుకుంటాం కదా. అందుకని నీ జీవితంలో, నీ ప్రాపంచిక జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఏ కష్టం వచ్చినా భగవద్గీత అనే అమ్మకి చెప్పి దాని లోపలికి వెళ్ళండి అని మనకు మహాత్మా గాంధీ నేర్పడంతో పాటు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కూడా మనకు అందించిండండి. కానీ మన ఇంట్లో భగవద్గీత ఉండదు. ఇంత గట్టిగా మైకులో చెప్తుంటే కూడా కనీసం వింటేనన్నా పుణ్యం వస్తుంది అన్న ఆలోచన కూడా లేక, జరిగితే జరగని మాకు పనుంది అంటే మనం హిందువులం ఎంత హీనంగా ఆలోచిస్తున్నాము అన్నది గమనించండి. కనీసం మనము మరి నిన్న తెలుసుకున్నాం, మనం భగవద్గీత రావడానికి ఎందరు కష్టపడ్డారు, ఎంతమంది యోగులు కష్టపడ్డారు అన్నది మనం నిన్న తెలుసుకున్నాం. మరి భగవద్గీతని భూమి మీదకి పంపించడానికి, రాయడానికి వినాయకుడు కూడా తన దంతాన్ని విరిచి రాసిండు. అంత గొప్పదైన ఈ పవిత్రమైన గ్రంథాన్ని మరి ఏ కష్టం వచ్చినా ఇందులో సొల్యూషన్ ఉంది, ఇందులో సమస్యకి పరిష్కారం ఉంది. నీ అమ్మాయికి పెళ్లి కాలేదా? భగవద్గీత చదువు. నీకు భయం ఉందా? భగవద్గీత చదువు. నీకు ధైర్యం కావన్నా గీత చదువు. నువ్వు సత్యంలో ఉండాలన్నా, ఒక విద్యార్థి తన యొక్క
మెంటల్గా డిస్టర్బ్ అయిపోతున్నాడు విద్యార్థి. అలాంటి విద్యార్థి కూడా భగవద్గీత చదివితే ఎలా ముందుకెళ్ళాలో, తన జీవితంలో వచ్చిన ప్రతి సమస్యని, ప్రతి కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవాల్సిందే ఫస్ట్ విద్యార్థి. అందుకని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కాదండి, ప్రతి ఒక్కరు కూడా గీతని 5 సంవత్సరాల నుంచే నేర్చుకోవాలి అని చెప్పి మనకి చెప్పబడింది. ఇప్పుడంటే మనకి ఇప్పుడే కాదండి, గీతని ఎప్పుడూ మనకి క్యాసెట్ల రూపంలో ఇవ్వడం జరిగింది. అసలు మనకు ధ్యాస ఉంటే కదా, గీత అనేది ఒకటి ఉంది, దాన్ని పసుపు కుంకుమ వేసి కొందరే పూజిస్తారు. అసలు గీత ఉంది అన్న సంగతి తెలియదు. గీత ఎలా, ఇన్ని ప్రశ్నలు వేస్తే ఒక సమాధానం కూడా చెప్పలేని స్థితిలో మనం ఉన్నామండి. అది మన దౌర్భాగ్యం. మరి ఏమని చెప్తాం మళ్ళీ? భగవద్గీత ఎవరిదంటే ఏమంటాం? హిందువులది అని చెప్తాం. హిందువులది కాదండి, మానవులది. ఎందుకంటే ఒక ముస్లిం అమ్మాయి నిజామాబాద్లో, తెలుసో లేదో, నిజామాబాద్ వాళ్ళు ఉన్న వాళ్ళకి తెలుసో లేదో, ఒక ముస్లిం అమ్మాయి ఫస్ట్ భగవద్గీత నేర్చుకుందండి, చదివింది. మొన్న రీసెంట్గా ఇంత గొప్ప గ్రంథాన్ని హిందువులు చదవట్లేదు, దీన్ని నేను ఉర్దూలోకి మారుస్తా అని చెప్పి, ఆర్థిక పరిస్థితి బాగా లేదు అని చెప్పి గవర్నమెంట్కి ఒక లేఖ రాసింది. ఈ భగవద్గీతని నేను ఉర్దూలోకి మారించి మా హిందువులకి నేర్పిస్తాను అని చెప్పి లేఖ రాస్తే, గవర్నమెంట్ ఆమెకి సహాయం చేస్తే ఆ అమ్మాయి తెలుగులో ఉన్న, సంస్కృతంలో ఉన్న దాన్ని ఉర్దూలోకి మార్చి ఆ భగవద్గీతని వాళ్ళ ముస్లిం వాళ్ళకి అందించిందండి. మరి ఇప్పుడు మానవ గ్రంథం అయిందా లేదా? అంటే ఇది ముస్లింలది, జీసస్ది, సిక్కు వాళ్ళది ఇలా కాదండి. మనకు అక్కడ ఏంటంటే సిక్కు వాళ్ళకు ఒక గ్రంథం ఉంది, ముస్లింలకు ఒక గ్రంథం ఉంది, జీసస్కి ఒక గ్రంథం ఉంది. కానీ వాళ్ళవన్నీ కూడా మానవులు రాసిన గ్రంథాలు, అంటే వాళ్ళ గురువుల దగ్గర ఉన్న వాళ్ళు రాసిన గ్రంథాలు. మరి ఇక్కడ ఇదేంటిది? ఏదో మానవుడు రాసిందో, లేకపోతే ఒక ఋషి రాసిందో, ఎవరో రాసింది కాదు. సాక్షాత్తు భగవంతుడు భూమి మీదికి వచ్చి, సాక్షాత్తు భగవంతుడే భూమి మీదకి వచ్చి మానవ రూపాన్ని మరి ఎత్తి జగద్గురువుగా వచ్చి అందించిన గ్రంథం. కాబట్టి అన్నింటికంటే విలువైంది సృష్టిలో ఏదంటే రామాయణం కూడా వాల్మీకి రాసిండు, అంటే ఒక ఋషి రాసిండు. మరి వశిష్ఠుడు కూడా వశిష్ఠ గీత రాసిండు, అది ఒక ఋషి రాసిండు. మీరు అందరినీ సృష్టించిన భగవంతుడు రాసింది ఒకటి ఉంది, అదే భగవద్గీత. చూడండి, ఆలోచన వేయండి కొంచెం. ఋషులు రాసిన ఎన్నో గీతలు ఉన్నాయి, మనుషులు రాసిన ఎన్నో గీతలు ఉన్నాయి, ధ్యానం చేసి మాస్టర్లుగా ఎదిగిన వాళ్ళు రాసిన ఎన్నో గీతలు ఉన్నాయండి. ఒక భగవద్గీతనే కాదు, ఎన్నో ఉన్నాయి. భగవంతుడు భగవద్గీతనే కాదు, ఉద్ధవ గీత, ఉత్తర గీత కూడా రాసిండు. ఇంకెన్నో గీతలు ఉన్నాయి భగవంతుడు ఇచ్చినాయి. కానీ మనిషి దుఃఖాన్ని పోగొట్టేది భగవద్గీత. ఎందుకంటే మనిషికి దుఃఖం పోవాలి అంటే జ్ఞానం కావాలి. మరి భగవద్గీత జ్ఞాన గీత అని సత్యం తెలుసుకోండి. మరి జ్ఞానమే ఉంటే కర్మలు దగ్ధమైతే అని చెప్తుంది గీత. అంటే మనం చేసిన కర్మలు దగ్ధమైతే, దాంతోపాటు మనము పరమాత్మకి దగ్గరయ్యే మోక్షం దొరుకుతుంది. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం. కర్మలు ఎప్పుడైతే దగ్ధమై బూడిదై కాలిపోతాయో, ఇంకా నువ్వు అనుభవించాల్సింది ఏమీ లేనప్పుడు భూమి మీదకి ఏం పని వస్తావు? అనుభవించేది ఉంది కాబట్టి. అది ఏంటిది? పాపమా పుణ్యమా? నువ్వు పుణ్యం చేసినా జన్మెత్తాలి అని చెప్పిండు మాకి భగవద్గీతలో. పుణ్యం చేసినా జన్మ ఎత్తాలి. ఏది పుణ్యమైతుంది అంటే ప్రాపంచిక జీవితంలో చేసే హెల్ప్ పుణ్యంగా మారుతుంది. ప్రాపంచిక జీవితంలో ఇంకా ఏదన్నా ఆధ్యాత్మిక జీవితంలో కానీ మనస వాచన కర్మన చేసే ఏదైతే పాపం ఉందో అది రోగం అవుతుంది.
మరి పుణ్యము పాపము ఈ రెండింటి వల్ల మనకి జన్మ అనేది వస్తుంది అని చెప్తున్నాడు. మరి రెండింటి వల్ల జన్మ వస్తుంది అన్న సత్యం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి ఇవన్నీ మనకు అర్థం కావాలి అంటే గీతలో ఏం చెప్తుండంటే యోగివిక అంటున్నాడు. యోగివి కాలంటే ఏం చేస్తే అవుతాం, మనం ఏ పూజ చేస్తే అవుతాం, ఏ భజన చేస్తే అవుతాం, ఏం చేసినా యోగి కారు. కేవలం ఆత్మ ప్రయాణం చేస్తేనే మనం యోగులం అవుతాం. దాన్నే మనం ఆత్మ అంటే ధ్యానము. ధ్యానము అంటే ది ప్లస్ యానము. ది అంటే ఆత్మ. ఆత్మ ప్రయాణం చేస్తేనే మనం యోగులం అవుతాం. అప్పుడు ఏమవుతుంది, మనం చేసిన పాపాలని సత్యం తెలుసుకుంటాం, జ్ఞానం వస్తుంది, ధర్మంలో జీవిస్తాం. అప్పుడు మనకేమవుతుంది, పాపకర్మలన్నీ దగ్ధమయ్యి భోగాలన్నింటినీ అనుభవించిన తర్వాత ఈ పాప పుణ్యాలు చేయడం ఆపేసి సత్కర్మలు చేస్తాం, మోక్ష కర్మలు చేస్తాం. మనకు 3 రకాల కర్మలు ఉంటాయండి. అందరికీ తెలిసింది 2 కర్మలే. అందుకే కదా అన్నమయ్య మనకు చక్కగా ఏమిచ్చిండు పాట, నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము అనే పాటలో తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి నీ పని నాటకము అని చెప్పిండు. ఏమని చెప్తుండు అక్కడ అన్నమయ్య? అన్నమయ్య మొత్తం ఆత్మ గురించి, బ్రహ్మాండం గురించి, పరబ్రహ్మ గురించి మాత్రమే కీర్తనలో చెప్పిండండి. ఆయన శరీరం గురించి నేనే శరీరము అని చెప్పలే. నేను నువ్వు ఒకటే, చండాలుడు బ్రాహ్మణుడు ఉండే భూమి ఒకటే అన్ని చెప్పిండు. బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే. అంటే ఆయన ప్రతి కీర్తనలో ఆత్మ పరమాత్మ గురించే ఉంది. మనమేమో మాటల రూపంలో చెప్పుకుంటే ఆయన కీర్తనల రూపంలో చెప్పిండండి. ఆయన కూడా ఆత్మజ్ఞానాన్ని బోధించిండు. మీరు పాటలన్నీ తీయండి కావాలంటే. ప్రతి పాటని మనం ఏదో బాగుంది అని సొంపుగా వినడానికి వేసుకుంటాము తప్ప ఆ పాట గురించి ఆలోచించి కాస్త ఆగి ఒకరోజు పేపర్ మీద రాసుకొని దాన్ని లోపలికి వెళ్ళి చదివితే అర్థమవుతుంది ఎంత ఆత్మజ్ఞానం ఉందో అన్నమయ్య రాసిన కీర్తనలో అన్నది మనకు తెలుస్తుంది. బ్రహ్మము ఒక్కటే అన్నాడు, పరబ్రహ్మము ఒక్కటే. అంటే అంతా ఒక్కటే ఉన్నప్పుడు నీది నాది ఎందుకు? అందుకని ఇక్కడ ఏమంటుండంటే మరి నానాటి బ్రతుకు నాటకము అంటే 4 రోజులు బ్రతికే నాటకంలో ఏంటా నాటకము? భూమి మీదకి వచ్చినాం, 4 రోజుల కొరకు వచ్చినాం. ఎందుకు వచ్చినాం? అమ్మగా, తల్లిగా, భార్యగా, చెల్లిగా, అక్కగా, కూతురిగా, అమ్మమ్మగా, నానమ్మగా, ముసలితనంగా, ఆఖరికి శవంగా, ఇలాంటి అవతారాలన్నీ ఎత్తి ఒక్కొక్క అవతారం నుంచి నువ్వు నేర్చుకోవడానికే భూమి మీదకి ఈ 4 రోజుల నాటకం కోసం వచ్చినావు. ఆ నాటకంలో అన్నీ మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే ఇది నీది నాది అని బంధములో ఇరికినాం. ఆ బంధంలో ఎప్పుడైతే ఇరుకుతామో నీది నాది అన్న అహం పెరిగిపోతుంది. అందుకనే నానాటి బ్రతుకు నాటకము, 4 రోజుల బ్రతుకు నాటకం వేయడానికి వచ్చి నీది నాది అంటున్నావు. 4 రోజులకి పోయినాక అక్కడికి వెళ్ళి ఏడుస్తావు, అయ్యో పోయిన జీవితాన్ని వేస్ట్ చేసుకున్నా అని ఏడుస్తావు అని చెప్పి చెప్తున్నాడు. మరి ఏమంటుండు? తెగదు పాపము, నిన్నటి క్లాస్లో తెలుసుకున్నాం, తీరదు పుణ్యము. పాపము తెగదు అంటే చూడండి, ఇక్కడ ఒక ప్రోగ్రాం ఉంది. ఈ ప్రోగ్రాంలో ఈ బిల్డింగ్ పైన మనం ప్రోగ్రాం పెట్టుకున్నాం. దీన్ని శుద్ధి చేయాలి. ఫస్ట్ దీన్ని శుద్ధి చేయాలి అంటే చీపిరి పట్టి మనం క్లీన్ చేసేటప్పుడు ఎన్ని సూక్ష్మ క్రిములు చనిపోతాయి? నిన్న సబ్జెక్ట్లో వచ్చింది మనం. అంటే మనం ఏ కర్మ చేసినా ఏ పని చేసినా ప్రతి పనిలో పాపం అనేది అంటుతుంది. ఇది మంచిగా గుర్తుంచుకోండి. పాపం అనేది అంటుతుంది. ఏ పనులు పొద్దున్న లేచిన ఎన్ని పనులు చేసే చిల్లల్ని మీరు ఇంటికాడ వాకిళ్ళు నూకిళ్ళు, అలకి ఎల్లిండ్లు, ముగ్గు పెట్టిండ్లు, స్నానం చేసిండ్లు, బోళ్ళు తోమిండ్లు, బట్టలు విండిండ్లు, ప్రతి పనిలో
పాపం అనేది అంటుతుంది, సూక్ష్మంగా ఉంటుంది. అందుకే తెగదు పాపము. పాపం ఎప్పటికీ తెగనేది. ఎందుకంటే మనం ఈ పనులు చేయడం ఆపుతామా? చేయాల్సిందే, కుటుంబం కోసం చెయ్యాలి. కాబట్టి ఈ పాపం అంటింది. అంటిన పాపాన్ని కడుక్కోవడానికి ఏ రోజుకు ఆ రోజు మనం ఏ జీవి కన్నా ఒక అన్నదానం చేయాలి. కాబట్టి ఆ పాపం అప్పటికే కడిగిపోతుంది అని చెప్పి మనకు అన్నమయ్య కానీ గీత కానీ చెప్తుంది. అందుకే ఎందుకంటే ఇది మనం కావాలని చేసింది కాదండి. కావాలని చేసిన పాపము అన్నదానంతో పోదండి, జ్ఞానదానంతో పోతుంది. ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోండి. అనుకోకుండా చేస్తున్నాం మనం పనులు చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు వ్యవసాయం చేయాలమ్మా, ఎన్ని చచ్చిపోతాయో మీకు తెలుసా? పీకంగా, నాటంగా, దున్నంగా ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎన్నో చనిపోతాయండి. అదంతా వ్యవసాయదారుడికి అంటుతుంది. మరి ఆయన పంట పండించకపోతే అసలు ఈ లోకమంతా ఉపాసం ఉండాలి. కాబట్టి ఆయన ఆ వ్యవసాయం చేసిన తర్వాత ఎన్నో విత్తులు ఆ పొలమంతా దిల్లిపోతాయండి. ఆయన అన్నదానం అయిపోయిందా లేదా? అలా చూడండి, సృష్టిలో ఏ పాపం కూడా మనం అంటే కావాలని చెయ్యకుండా చేసిన దానికి పరిహారం పెట్టిండు పరమాత్మకు. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. మీకు అసలు గట్టిగా కొట్టడం రాదండి. ఎందుకంటే పరమాత్మ ఏం చేస్తున్నాడు? నువ్వు కుటుంబం కోసం చేసే సేవ బాధ్యతలో నీ బాధ్యత కదమ్మా పని చేయడం, నీ ధర్మం. అది చేసేటప్పుడు ఆ పాపం నీకు అంటుతుంది, అది అంటద్దు అని పరమాత్మ నీకు ఒక సొల్యూషన్ పెట్టిండు. అదే ఏ రోజుకి ఆ రోజు వంట చేసి ఆ వంటలో నువ్వు ముందు తినకు, ఫస్ట్ వేరే జీవికి పెట్టు. కుక్క వస్తుందా, నక్క వస్తుందా, పిల్ల వస్తుందా, పంది వస్తుందా, ఏది వస్తుంది, మనిషి వస్తాడా, ఎవరన్నా రాని, నువ్వు ముందు తీసి అది కూడా ఒక పరమాత్మనే. అందుకే కదా నిన్న చెప్పినాం, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అంటే అన్ని జీవులలో నేనే స్థితమై ఉన్నాను అని చెప్పిండు. అంటే మనకు అన్నింటిలో ఉన్నట్టే కదా. ఈ ఒక పాయింట్ నేను గట్టిగా పట్టుకున్నానండి. నాకు కూడా ఏమన్నా ఎదురొస్తే భయపడేదాన్ని నా జీవితంలో. ఫస్ట్ జ్ఞానం లేకన్నా ముందు అంటే పెద్దలు ఏం చెప్తే అదే ఫాలో అవుతాం కదా. ఇగో పిల్ల ఎదురొస్తే శుభం జరగదు, అది మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు తుమ్మినాం అనుకో, అది శుభం జరగదు అని ఇంట్లో ఫిక్స్ అయిపోయింది. కానీ ఒక రోజు భగవద్గీత చదివిన తర్వాత సర్వభూతాశయ స్థిత అన్నాడు పరమాత్మ. మరి అది రైటా ఇది రైటా? అది చెప్పింది మానవుడు, ఇది చెప్పింది భగవంతుడు. మరి ఇదే కదా నమ్మాలి అని చెప్పి నేను ఒకరోజు ప్రాక్టికల్ చేసిన. ఎందుకంటే నేను చెప్పాలి అంటే ఫస్ట్ నాకు అనుభవ జ్ఞానం కావాలి అని చెప్పి ఒకరోజు నేను పిల్లిని పెంచుకోవడం ప్రాక్టీస్ చేసిన. అదే కదా మనం చేయాలి. అంటే మనము కుక్కని పెంచుకుంటాం కానీ పిల్లిని పెంచుకోవడానికి భయపడతామండి. కుక్కని పెంచుకుంటాం ఎందుకంటే ఎవడన్నా దొంగోడు వస్తుంది కాపాడుతాం, కానీ పిల్లి బోబో అన్నది కదా, అసలు మనకు పని అయ్యేది. అలా అని చెప్పి మనం ఏం చేస్తాం, ఎక్కువ కుక్కను పెంచుకుంటాం. దానికి ఒకటి ఏంటంటే దాని భారీ గుణం ఏంటిది, విశ్వాసంతో ఉంటది. కాబట్టి మీకు ఇష్టం అది. అయితే ఇక్కడ ఏంటంటే సరే అన్నింటిలో నేనున్నాను అన్నాడు కదా, మరి అన్నింటిలో నేనున్నానన్నప్పుడు నాకు పిల్ల ఎదురైనప్పుడు నా భావం చేంజ్ చేసుకోవాలి. ఒకరోజు మనిషి చెప్తే నమ్మినా, ఈరోజు సాక్షాత్తు గీతలో భగవంతుడే చెప్తున్నాడు అన్నింటిలో నేనున్నాను అన్నాడు. మరి పిల్లి ఎదురొచ్చినప్పుడు మనం ఎలా భావించాలి? పిల్లి దేవుడు వచ్చాడు అని భావించి నేను ముందుకెళ్తా అని చెప్పి నేను ఎప్పుడు ధ్యాన ప్రచారానికి వెళ్తున్నప్పుడు పిల్లికి పాలు పోస్తాం. మాకు ఇంట్లో డైరెక్ట్ ఆల్రెడీ పాలు ఉంటాయి కాబట్టి, బొచ్చెడు ఉంటాయి కాబట్టి మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసిన పోయడం. పిల్లి పాలు తాగడం రావడం, నేను పోసేంత వరకు ఆడనే ఆగుతుందండి, లోపలికి రాదు. వచ్చి అన్నిట్లలో మూతి పెట్టదు. పోసేదాకా కూడా ఆడ ఆగుతుంది అంటే మనం ఆ పాయింట్ మనం నేర్చుకోవాలి దాని దగ్గర నుంచి అన్నది నేను నేర్చుకున్నా. అంటే యజమానికి ఎంత విలువిస్తుందో చూడండి. అన్నిట్లలో వచ్చి మూతి పెట్టలేదండి, పోయకపోతే కూడా అది వాపస్ పోతుండే కానీ లోపలికి వచ్చి మాత్రం మూతి పెట్టకపోతుండే. అలా కొన్ని రోజులు నేను పిల్లికి పాలు పోసిన తర్వాత 2-3 సార్లు నాకు ధ్యానం క్లాస్కి ఎదురైందండి పిల్లి.
అప్పుడు నేను అనుకున్నా, నా భావం చేంజ్ చేసుకున్నా అంతే. ఈ పిల్లి ఎదురైతే నాకు చెడు జరుగుతుందన్న తీసేసి ఈ పిల్లిలో కూడా పరమాత్మ ప్రాణమే, ఆ ప్రాణమే పరమాత్మ ఆత్మ అన్నాడు అని చెప్పి పిల్లి దేవుడు ఎదురొచ్చిండు అని చెప్పి నేను బయటకు వెళ్ళిపోయానండి. మరి ఆ రోజు నాకేమన్నా అయితే ఈ రోజు నేను మీ ఊరికి రాకపోతుంటే కదా. మరి ఇక్కడ మన భావాలు తప్ప మన ఆలోచనలు చూడండి, మన ఆలోచనలని బట్టి ప్రమాదాలు జరుగుతున్నాయా, పిల్లి ఎదురొస్తే మనకు ప్రమాదం జరుగుతుందా ఆలోచన చేయాలి. మీరు పదే పదే దాన్నే అంటారు, పిల్లి ఎదురొస్తే ప్రమాదం జరుగుతుంది, పోవద్దు అని ఇంటికి వెళ్ళి వాపస్ పోతారు. అప్పుడు నీకు పని ఎందుకు అవుతుందండి? నువ్వు పిల్లి ఎదురొచ్చినా కూడా, పిల్లి దేవుడు ఎదురొచ్చినా నువ్వు ముందుకు వెళ్ళిపో, అద్భుతంగా పని జరుగుతుందండి. నేను చేసి చూసిన కాబట్టి నా ఫోన్లో పిల్లికి పాలు పోస్తున్న సునీత అని ఒక ఫోటో ఉంది, చూసుకోవచ్చు. మీరు కావాలంటే క్లాస్ అయినాక మీరు మళ్ళీ గుర్తు చేయండి అమ్మా. పిల్లికి పాలు పోస్తుంటే మా బాబు ఫోటో తీసి నాకు పెట్టిండు. అంటే ఏదో చెప్పడం కాదు, నేను ఎంతగా నమ్మానో ఈ ఒక శ్లోకాన్ని, ఆ శ్లోకాన్ని అంత నమ్మి ఫస్ట్ మనం తీసేసాల్సింది ఏంటంటే మూఢనమ్మకాలు. సరే, ఇంకొక సత్యం తెలుసుకుందాం. మీకు ఇక్కడ ఇంకా పూర్తిగా భయం పోలే పిల్లి గురించి. ఇప్పుడు మనం ఇద్దరం ఏదైనా మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మాట్లాడుకుంటున్నాం, ఏదో సడన్గా తుమ్మ వచ్చింది. ఆ తుమ్మని ఏమంటాం మనం? సత్యం అంటాం. మరి మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు వచ్చిన తుమ్ముని సత్యం అంటాం. అదే తుమ్ము నువ్వు బయటకి తయారైపోయేటప్పుడు తుమ్మిన్లు అనుకోండి, అప్పుడేమంటాం? పోతామా అసలు? ఇప్పుడు ఏది రైట్ ఏది రాంగ్, ఏది నమ్మాలా? మరి ఏది నమ్మాలి? మనం ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు వెనక్కి వచ్చి అంటే నువ్వేదో కార్యం మీద బయటకు వెళ్తున్నావు, వెళ్ళేదానివి సంపూర్ణ భావనతో వెళ్ళాక అయ్యో తుమ్మినవు నాకు అవుతుందో కాదు అన్న అపనమ్మకంతో లోపలికి వచ్చి నీళ్ళు దాయి కాసేపు కూర్చొని పోయినావు. నీ లోపల ఏముంది? అపనమ్మకం. దానివల్ల పని జరగలేదా? తుమ్ము వల్ల పని జరగలేదా? నీ భావము, నీ వాక్కుకు, నిన్న చెప్పాను కదా, పరీక్షితు మహారాజుకి శాపన పెడితే తిరిగి తీసుకోలేకపోయిండు. అంటే మన వాక్కుకి ఎంత శక్తి ఉంది, మన ఆలోచనకి ఎంత శక్తి ఉంది. నేను చెప్పినా కదా, అన్ని జీవుల కంటే ఉత్తమోత్తమైన జన్మ మానవ జన్మ అని ఎందుకు అన్నారంటే ఆలోచించే శక్తి మనకు పెట్టిండు కాబట్టి. మరి ఆలోచననే కదా మనం చేస్తుంది. అరే ఇలా వెళ్తే నాకు అలా అవుతుంది అని ఒక ఆలోచన చేస్తున్నావు కాబట్టి దానికి శక్తిని ఇస్తున్నావా లేదా? నువ్వు కొంచెం క్లారిటీగా ఆలోచించండి అమ్మా. నేను చెప్పడం కాదు ఇది. అన్నింటిలో పరమాత్మ గురించి గీతలో దేన్ని కూడా అపశకునంగా భావించకు అంటున్నాడు. ఆ వస్తే మంచిది అంటాం, పిల్లొస్తే చెడు అంటాం. ఆవుని సృష్టించింది, పిల్లిని సృష్టించింది, అన్నింటినీ సృష్టించింది, అన్నింటిలో ఉన్నది నేనే అంటున్నాడు. అన్నింటిలో ఉన్నానని సాక్ష్యం ఉంది కదా భగవద్గీతలో. అంటే మారాల్సింది మన ఆలోచనలు. అంటే మన ఆలోచనకి ఎంత శక్తి ఉందో గమనించండి. మనం చెడుగా ఆలోచిస్తున్నాం కాబట్టి చెడు జరుగుతుందండి. అదే మనం మంచిగా ఆలోచించి ముందుకెళ్తే అది పని కూడా మంచిగానే జరుగుతుంది. మరి అందుకనే అన్ని జీవులకు ఆలోచించే శక్తి లేదు, అంటే విచక్షణ జ్ఞానం లేదు వాటికి. కానీ అమ్మ తల్లి, ఓ తల్లి, కావాలంటే నేను 5 minutes ఆపుతా, ఆపితే నీళ్ళు తాగండి. నిజం అసలు అర్థమైతలేదు మీకు. కొంచెం కూడా ఈ గ్యాప్ ఇచ్చినామంటే మనం మిస్ అవుతామండి. అది మన బుర్రకి ఎక్కది. మీరు ఎంతగా ఇక్కడ లీనమైతేనే ఎక్కుతుంది. ఆత్మజ్ఞానం అంత తొందరగా ఎక్కదండి. ధ్యానం చేసిన వాళ్ళకే సరిగా ఎక్కది, ధ్యానం చేయని వాళ్ళకి ఎడికెళ్ళి ఎక్కుతుంది. కావాలనుకున్న వాళ్ళు మేడం మాకు దూపైంది, ఒక 2 నిమిషాలు బ్రేక్ అని అడగండి, సూపర్గా ఇస్తా. సరేనా? మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్కడున్నాం మనం? చెడు ఆలోచిస్తే
అంటే అన్ని జీవులకు పెట్టనిది మనకున్న ప్రత్యేకత ఏంటంటే ఆలోచించే శక్తి. ఆలోచించే శక్తి అంటే ఏది మంచిది ఏది చెడ్డది అని ఆలోచించే శక్తిని పరమాత్మ మనకు ఒకటి ఎక్స్ట్రా పెట్టిండు. అందుకే మన జన్మ ఉత్తమమైన జన్మ. అందుకే విచక్షణ జ్ఞానము. ఏదైనా తప్పు చేసినామనుకో, తప్పు మాట్లాడినామనుకో, బుద్ధి జ్ఞానం లేదా అని మనం అంటామా లేదా అండి? ఎందుకన్నాం అక్కడ? ఈ రెండు పాదాలు ఎందుకు వాడినాం? మరి మనస్సు లేదా శరీరం లేదా అని ఎందుకు అనలేం మనం అక్కడ? ఆలోచించండి. ఎవరైనా తప్పు చేస్తే ఈ బుద్ధిని జ్ఞానాన్ని ఎందుకు వాడినాం? నీకు మనస్సు లేదా, నీకు శరీరం లేదా అని ఎందుకన్నాం? అంటే ఆలోచించాలి. బుద్ధి ఉన్నవాడు తప్పులు చేయడు, జ్ఞానం ఉన్నవాడు చేయడు. కాబట్టి ఇవి రెండు లేవా తప్పులు చేసినావని చెప్తున్నాడు అక్కడ. నీకు అనేస్తాం కదా తొందరగా. ఎవరైనా తప్పు చేసినా, కాని మాటలు మాట్లాడినా, కయ్యమాడినా బుద్ధి లేదా? పిల్లలని కూడా అంటాం కదండి మనం, పెద్ద అయినారు కదరా బుద్ధి లేదా అనేస్తాం. అంటే ఏంది అక్కడ? విచక్షణని కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. కాబట్టి విచక్షణ అంటే ఏంటిది? మంచి చెడు, రైట్ రాంగ్ తెలుసుకో, తెలుసుకొని అలా ఫాలో కా. మరి ఇక్కడ ఇప్పుడు మనం ఏది నమ్మాలి? తుమ్ముని. ఏ తుమ్ము నమ్మాలి? మీరే మాట్లాడాలి. సత్యం అనే తుమ్ము నమ్మాలి. మరి తుమ్మినా కూడా ఆ తుమ్ముని నేను అలా భావించట్లేదు. తుమ్ము ఎందుకు వస్తుందో తెలుసా? అసలు ఏ వాయువు పనిచేస్తే వస్తుంది? నిన్న చెప్పుకున్నాం మనం. పంచ ప్రాణాలు పంచ ఉపవాయువుల గురించి చెప్పుకున్నాం మనం. మన శరీరంలో మన శ్వాస లేకపోతే మనం లేమండి. మన శ్వాస ఊపిరితిత్తుల దగ్గర నుంచి విడిపడి పంచ ప్రాణాలుగా విడిపోతుంది. ప్రాణ అపాన సమాన ఉదాన వ్యానానిగా విడిపోయి మల విసర్జన చేసేది కూడా శ్వాసనే. లేకపోతే ఎట్లా వస్తుంది? లోపలికి వెళ్ళి బయటకి ఓళ్ళు పంపిస్తున్నారు లోపలుండి. శ్వాస. శ్వాసలో ఏముంది మరి? ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ఎవరు? నేనే అంటున్నాడు. మనలో ఉన్న ప్రాణమే పరమాత్మ అంటున్నాడు. ఆ ప్రాణమే శక్తిగా ఉంది. ఆ శక్తి అంతా పరమాత్మదే. ఆ శక్తి లేకుంటే నువ్వెక్కడ జాబ్ చేస్తావు? ఆ శక్తి లేకుంటే నువ్వెక్కడ పని చేస్తావు? ఆ శక్తి లేకుంటే నువ్వెక్కడ కూలీ చేస్తావు? ఆ శక్తి లేకుంటే నువ్వెక్కడ వ్యవసాయం చేస్తావు? ఆ శక్తి నీ శ్వాసలో ఉంది అంటున్నాడు. శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాస మీద ధ్యాస పెడితే ఆ శక్తి నీకు ఇంకెక్కువ వస్తుంది. అందుకనే మనం ఇక్కడ ఫస్ట్ మూఢనమ్మకాలు తీసేయాల. మూఢనమ్మకాలు తీసేసి సత్యం తెలుసుకోవాల. సత్యం తెలుసుకోము. మరి భగవంతుడు ఏం చెప్పిండు, ఏమి ఇచ్చిండు, అసలు మనం ఎటు రమ్మన్నాడు, ఎటు పోమన్నాడు, మనం ఏం చేస్తున్నాం, ఎటు పోతున్నాం అన్న ఒక ఆలోచన చేస్తే ఒక ఆలోచన మనిషిని మారుస్తుందండి. నేను ఆత్మహత్య చేసుకుంటా అని అనుకున్న ఒక వ్యక్తి ఒక్కసారి అరే నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నేను అసలు ఎందుకు చావాలి అని ఒక ఆలోచన వేస్తే ఆయన బతుకుతాడండి. ఒక మంచి ఆలోచన మనిషిని మారుస్తుంది. కాబట్టి మరి మంచి ఆలోచన రావాలి అంటే అంతరంగం శుద్ధి కావాలి. మంచి ఆలోచనలు ఉత్తనే రావండి. కొందరు ఏం చేసిండ్లు, పొద్దున్నే వచ్చిండ్లు, ఏమైంది, గీతా జ్ఞానం వాళ్ళ నిగ్గుగా చిందిడికి సేవ చేయడానికి పొద్దున వేరే ఊరు నుంచి వచ్చిండ్లు వాళ్ళు. మరి మనం ఈ ఊళ్ళో ఉండి కూడా ఏ టైంకి వచ్చినాం? పని రోజు ఉంటుందని నిన్ననే చెప్పిన. మరి మేడం రోజు రాదు కదా. ఈ యజ్ఞం రోజు జానాబాయి రోజు పెడుతుందా? మన టైం ఎంత వేస్ట్ అయింది. ఇప్పుడు నేను ఎప్పుడు క్లాస్ స్టార్ట్ చేయాలో ఎప్పుడు స్టార్ట్ అయింది? మీరు ఎంత మిస్ అయిండ్లు? 10 గంటలకి స్టార్ట్ అయితే మీకు బోలెడంత జ్ఞానం దొరుకుతుంది అని నిన్ననే చెప్పిన. ఇప్పుడు 11:12 గంటలకి క్లాస్ స్టార్ట్ అయింది. అంటే మనం ఎంత మిస్ అయినాం? మరి మీకోసం వంట చేయడానికి ఆ మెట్పల్లికి వెళ్ళి ఇక్కడికి వచ్చిండ్లు అంటే వాళ్ళకి సేవ చేసి తొందరగా ముగించుకొని మేము క్లాస్ వినాలి అంటే వాళ్ళకి ఎందుకు ఆలోచన వచ్చింది? వాళ్ళు ధ్యానం చేస్తున్నారు కాబట్టి
వాళ్ళకు మంచి ఆలోచన వచ్చింది. ఎవరికి గట్టే క్లాప్స్ కొట్టండి. ఏదానికి క్లాప్స్ కొట్టాలో కూడా తెలుస్తలేదు. మంచి ఆలోచన వచ్చింది అంటే చూడండి, మీకు సేవ చేయడానికి వచ్చి ఆ సేవని గబా చేసేసి మేము కూడా భగవద్గీత జ్ఞానం వినాలి అని పొద్దున లేచి అంటే ఊరికొచ్చిండు. అలా సేవ దక్కింది, జ్ఞానం దక్కింది. వాళ్ళకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి ఆ సేవ చేసే వాళ్ళకి గట్టిగా. మనం ఇలా మంచిగా నీడ కూర్చొని వింటుంటే అది పొయ్యి కాడ వంట చేసి వచ్చింది కదమ్మా. ఆ భాగ్యం వాళ్ళకి దొరికింది. మరి ఇక్కడ మనం ధ్యానం చేస్తే అలా మారుతామండి. అందుకే మనం ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మన ఆలోచనలు చేంజ్ అవుతాయి. ఇది మెయిన్ అండి. మనల్ని నాశనం చేసేది ఏంటంటే మన మనస్సులో వచ్చే ఆలోచనే. పక్క వాళ్ళని నాశనం చేసేది, మనల్ని నాశనం చేసేది ఏంటి అంటే ఏదో అనుకుంటాం మనం, ఏది కాదు మన ఆలోచన. మన ఆలోచనని మనం శుద్ధి చేసుకోవాలంటే, అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలంటే మళ్ళీ ఏడికి వస్తున్నాం చూడండి. నువ్వు ఏడికన్నా ముచ్చట పెట్టి ఏడికన్నా మళ్ళీ ధ్యానం దగ్గరికి వస్తున్నావు. మరి అందుకనే ధ్యానము మరి ఇంతగానం చెప్తున్నాం కదా. నిన్న చెప్పుకున్నాం మనం 41 రోజు మండల దీక్ష పడితే చేసి చూస్తే అర్థమవుతుంది దాని టేస్ట్ ఏందో. కమ ఉందా, సప్ప ఉందా, పుల్ల ఉందా, ఎలా ఉందో తెలుస్తుంది ధ్యానం టేస్ట్. వింటే సరిపోదు కదా. అందుకని మరి ఇప్పుడు వాళ్ళు మాకు సేవ దొరికింది, జ్ఞానం దొరుకుతుంది అని మంచి ఆలోచన వచ్చింది అంటే మరి మనకెందుకు రాలేదు? మనం ధ్యానం చెయ్యం కాబట్టి. భగవద్గీత చదివితే చాలదండి, భగవద్గీత ఆచరించాలి. చదువుతాం, మస్తు మంది అవుతారు, అందరు చెప్తారండి మాకు భగవద్గీత చదవడం వచ్చు, ఈ శ్లోకంలో ఇది ఉంది, ఆ శ్లోకంలో అది ఉంది. దాన్ని పారాయణమే అంటారు. పారాయణం ఎందుకు పనికిరాదండి. భగవద్గీత యొక్క శ్లోకం కూడా కంఠస్థం చేయాల్సిన అవసరం లేదు. చదవడం వస్తే చాలు, తప్పులు లేకుండా చదవడం వస్తే చాలు. ఆ శ్లోకం మనకేం చెప్తుంది అన్నది మనకు ముఖ్యం. మరి ఇప్పుడు ఇక్కడ మనకి మరి చూడండి, గాంధీ మహాత్ముడు కూడా మనకి ఇచ్చిన సందేశం ఏంది? అహింసా మార్గంలో చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలో కూడా గీత నుంచి నేర్చుకునే స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాడు. ఇన్ని గొప్ప విషయాలు మనకు తెలుస్తున్నాయండి ఈ జ్ఞాన యజ్ఞంలో. మరి ఈ జ్ఞాన యజ్ఞాన్ని మరి మనకు అందించిన జానాబాయికి కూడా ఒకసారి గట్టిగా క్లాస్ చేద్దాం. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే మీరేం చేయాలి, పూర్తిగా చక్కగా ఇక్కడనే ఉండి వినండి, శరణాగతితో వినండి, అప్పుడు మీకు బాగా నెత్తికెక్కుతుంది. మరి ఇప్పుడు మనకి ధ్యానం అనేది ఏ ధ్యానం అయితే ఉందో నిన్న మనం తెలుసుకున్నాం. ఆ ధ్యానం గురించి అన్ని శ్లోకాలలో చెప్తున్నాడు మనకి. ఇప్పుడు ఒక శ్లోకంలో మనకేం చెప్తుండో ఒకసారి తెలుసుకుందాం. దానికి ముందు ఇంకొక విషయం. ఇప్పుడు ఒక ఆమె పాట పాడిందండి. ఆ పాటలో ఏముందంటే మనసా మనసా ఓ మనసా నేను కన్నీళ్లతో కడగనా, నేను నిప్పుతో కడగనా అని పాట రాసింది. అంటే మనసు చెప్పినట్టు వింటలేదు. ఆ పాట నిన్ను దేనితోని కడిగితే నువ్వు సరిగైతావు అంటుంది. మనసా ఓ మనసా నేను కన్నీళ్లతో కడగనా, నిప్పులతో కడగనా. కానీ పత్రి సార్ మనకేం చెప్పిండు? కన్నీళ్ళద్దు, నిప్పద్దు. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసతో కడుగుమన్నాడు మన యొక్క మనసుని. ఎంత అద్భుతమైన సత్యాన్ని తెలిపిండండి. ఎందుకంటే ఆ శ్వాసని దేంతో కడిగినా తేడా కాదు. అందుకనే
శ్వాసకి మనసుకి దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఆ మనసుని కంట్రోల్ చేసే ఒకే ఒక ఆయుధమే శ్వాస. ఆ శ్వాసని మరి మనకి వరంగా ఇచ్చిండు పత్రిజీ. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే మన మనస్సు, చంచలంగా పరిగెడుతున్న మనస్సు నిశ్చలమవుతుంది. 4 స్టెప్స్ అండి. మనస్సు నిశ్చలం, చంచలం, నిశ్చలం. నిశ్చలమైందనుకోండి నీ దగ్గరనే ఉంటుంది, ఆగమాగం పరిగెత్తదు. అప్పుడేమైతుంది? ఆగమాగం పరిగెత్తని పొలగన్లు ఎట్లయితారండి? మీ పిల్లగాళ్ళు ఆగమాగం ఉన్నారనుకోండి, 4 ఏర్చి ఇంట్లో ఊకుండా పెడతారు. చర్చి ఇంట్లో ఊకుండా పెట్టి బుద్ధులు నేర్పుతున్న కొద్ది మంచిగా అవుతాడా కాదా? అలాగే పరిగెత్తున్న శ్వాస మీద ధ్యాస పెట్టి, పరిగెత్తుతున్న మనసుని శ్వాస మీద ధ్యాస పెట్టి సరిసి ఒకటి మనము ధ్యాసనంతా శ్వాస పైన పెట్టగానే మన మనసు ఏమైతుంది? నిశ్చలమైతుంది. ఆ నిశ్చలమైన మనసు అప్పుడు ఒకటే దగ్గర ఉంటుంది కాబట్టి, చెప్పినట్టు వింటుంది కాబట్టి నిర్మలమైతుంది. నిర్మలమైన మనసు అంతేందుకు మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, అది చూపించాలి. అసలు ప్రాక్టికల్ చేసి చూపితే మీ దిమాగ్లోకి ఎక్కుతుంది. ఇప్పుడు అంటే మినరల్ వాటర్ తాగుతున్నామండి. ఒకప్పుడు వర్షాకాలంలో నీళ్లు మనకి ఎలా వచ్చేవి తల్లి? కొంచెం బురదగా వచ్చేవి, అంటే మురికిగా. అయినా మనం అవే నీళ్ళు తాగేవాళ్ళం కదా. తెచ్చుకొని మంచిగా బిందెల నీళ్లు సంకల పెట్టుకొని ఎత్తుకొచ్చుకొని, లేకపోతే నల్లకు పట్టుకొని తెచ్చుకొని ఆ నీళ్ళన్నీ ఎంత వడవచ్చినా మురికి పోకపోతుంది. మనం ఏం చేసేవాళ్ళం? తీసుకొచ్చేటప్పుడు చంచలంగా పరిగెత్తుతాయండి నీళ్లు. బిందెని సంకల పెట్టుకొని నెత్తిపైన పెట్టుకున్నప్పుడు నీళ్ళు ఎలా ఉంటాయి చూడండి, దొలుతూ ఉంటాయి చంచలంగా. మరి అందులో ఉన్న మురికి అంతా కిందికి పోవాలంటే ఏం చేయాలి? మనం ఏం చేసేవాళ్ళం? ఆ బిందెని తీసుకట్టి ఆ ఒక ప్లేస్ లో ఏదో ఒక జాగా ఉంటది, బిందెకి నిండు బిందెని పెట్టే స్థలం ఉంటది కదా, ఆ బిందెని ఏం చేసినాం? కదలకుండా ఆడబెట్టి మూత పెట్టేసినాం. అంటే ఒక నిశ్చల స్థితిలోకి, ఇప్పటి వరకు ఎత్కరంగా నిశ్చలంగా అంటే చంచలంగా ఉన్న నీళ్లు ఒక ప్లేస్ లో పెట్టినప్పుడు నిశ్చలమైనప్పుడు, అంటే నిశ్చలమైన నీరు నుంచి మురికి విడిపడిపోతుంది. నీళ్లు వేరైతున్నాయి, మురికి వేరైపోతుంది. ఎంత అద్భుతం అండి! చూడండి, మనం తెలుసుకుంటే అక్కడ జ్ఞానం ఉంది, కానీ మనం తెలుసుకోము. అంత ఆలోచన రావాలి కదా ఫస్ట్. అబ్బాయి ఈ బిందెలో ఎంత అద్భుతం ఉంది, ఆ మురికి పోతుంది కిందికి అనుకున్నాము. ఇవి మనకు తెలియా? అన్నీ తెలుసు, కానీ అద్భుతంగా మనం గ్రహించలేదండి. ఎందుకంటే నీకు మంచి ఆలోచన లేదు కాబట్టి, ఎందుకంటే అంతరంగం శుద్ధి లేదు కాబట్టి. అంతరంగం శుద్ధి ఎందుకు లేదు? వాళ్ళ ధ్యానం లేదు కాబట్టి. ఏడి కన్నా తిరుగు, మనకి ఇవన్నీ తెలుసు, కానీ అక్కడ అద్భుతం జరిగింది. నీళ్ళకు నీళ్ళైనాయి, మురికికి మిరికైంది. దేని వల్ల? నిశ్చల స్థితి వల్ల. అలాగే మన నిశ్చల స్థితి వల్ల మనసులో ఉన్న మురికి అంతా పోయి, ఆ మురికి పేరేంది? మరి మనసులో ఉన్న మురికి పేరేంది? నిన్న చెప్పిన నేను మనసులో ఉన్న మురికి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే 6 గుణాలు. ఇవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనసులో పట్టుకోకుండా మనస్సుని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాయి. అప్పుడేమైంది? మనస్సు నిర్మలమైంది. మనసు నిర్మలం కాగానే ఏమైంది? శుద్ధి అయిపోయింది. శుద్ధి అయిపోయినాక ఏమైంది? శూన్యం అయిపోయింది. ఇంకా మనస్సు లేని స్థితి నుంచి బుద్ధి స్థితికి వెళ్తాము. అప్పుడు బుద్ధి ఉంది కాబట్టి శ్వాస మీద ధ్యాస పెట్టి మనస్సు ఎలా స్థితమైందో, జీరో అయిందో, శ్వాస కూడా ఇగో ఇక్కడ నిలిచిపోతుంది. ఇక్కడ నిలిచిపోగానే ఏమైపోతుంది? అప్పుడు కదా బ్రహ్మరంధ్రం ఓపెన్ అయింది. అప్పుడు బ్రహ్మతో కనెక్ట్ అవుతావు. ఎంత అద్భుతం ఉందండి! ఇన్ని సత్యాలు మరుగున పడగొట్టేసినాం, మనం వినట్లేదు. అందుకే మన జీవితంలో ఒక సద్గురు వచ్చిన తర్వాత అన్ని సత్యాలు, అన్ని ధర్మాలు, అన్ని అద్భుతాలు. మరి అన్ని ప్లేస్లకి గురువు వెళ్ళాడు కదా. అందుకనే గురువు అందరికీ నేర్పిస్తూ
ప్రచారం చేయమని చెప్తాడు. మరి ఈ ప్రచారంలో మనం ఎన్నో పోగొట్టుకుంటామమ్మ. ధ్యాన ప్రచారం ఎంత గొప్పది అంటే అమ్మ, ఎందుకు నా ఇంటిని 3 రోజులు పక్కకు పెట్టొచ్చిన నేను? నాకు కావాలి కాబట్టి నేను ఫస్ట్ పంచాలి. ధ్యానం చేస్తే వచ్చే శక్తి, ధ్యాన ప్రచారం అహంకారాన్ని పక్కకు పెట్టి చేస్తే, ఇంకోటి గుర్తుంచుకోండి మాస్టర్లు, నాకు మస్తు చెప్పొస్తుంది, నాలాగా ఓళ్ళు చెప్పారు అన్న అహం ఎప్పుడైతే నీకు అసలు చెప్పడం రాలేదు ఇంకా అన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. నువ్వు ప్రచారానికి పనికే రావు, నువ్వు నిమిత్త మాత్రంగా పనులు చేయాలి. మన దగ్గరికి ఎవరైనా వచ్చి మాట్లాడండి, సుర్రుమని కోపం రావద్దు మనకి. మనము ఏ స్థితిలో ఉన్నాం? నేర్చుకునే స్థితిలో ఉన్నాం. నేర్చుకునే స్థితిలో ఉన్నప్పుడు మనం నేర్చుకోవాలి అంటే నేర్చుకున్న దాన్ని నేర్చుకోలేని వాళ్ళకి పంచాలి. అలా పంచుతున్నప్పుడు నీకెన్నో వస్తాయి ఆటంకాలు. ఆ ఆటంకాలని పక్కకెత్తేసి నీ పనేంది? ఆటంకాలని తెచ్చుకోవడానికి, తినడానికి, లేకపోతే వాటిని మూట కట్టుకోవడానికి పోయినావా ప్రచారానికి? ఆటంకాలే ప్రచారం, ప్రచారమే. ఆటంకాలు చాలా నాకు వినవాళ్ళే దులిపేసి, మట్టిని దులిపినట్టు దులిపేసి మనం ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే ఆ ప్రచారం నిన్నేం చేస్తుంది? నీ అంతరంగంలో జన్మల నుంచి నువ్వు తెచ్చుకున్న జ్ఞానము అంతరంగంలో ఉంది, బయట ఎక్కడనో లేదు. మరి అంతరంగంలో ఉన్నది వెలికి తీయాలి అంటే నీ లోపల ఉన్న జ్ఞానాన్ని 10 మందికి పంచితే నీ అంతరంగంలో ఉన్న జ్ఞానం నీకు ఓపెన్ అవుతుంది. బయట లేదు జ్ఞానం, అంతరంగంలో ఉంది, నీ లోపలనే ఉంది. నీ లోపల ఉంది అని చెప్పడానికి, నేను తెలుసుకున్నా మీరు తెలుసుకోవాలి, చెప్పడానికి మాత్రమే అంతే ప్రచారం అంటే. మరి ఇంకా నా లోపల ఇంకా ఓపెన్ కావాలి. ఇప్పుడు కమలం ఉందండి, మీకు అస్సలు సత్యం ఇక్కడ తెలుసుకోండి. కమలం అంటే ఏంటిది? తామర పువ్వు. తామర పువ్వు అందంగా ఉంటుందని అందరికీ తెలుసు, అందంగా ఉంటుంది. ఆ అందాన్ని మాత్రమే చూస్తాం మనం, కానీ దాని కింద ఏముంది? బురద. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే, అది బురదలో లేకపోతే అందంగా వచ్చేదా? కానీ బురదలో ఉంటుంది కానీ బురదను అంటించుకోదు. అంటే ఇక్కడ మనం ఏంటి, ఆ బురద పేరు ఏంటి అంటే అనారోగ్యం. ఆ బురద పేరు ఏంటంటే అవమానం. ఆ బురద పేరు ఏంటంటే సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు. అదే మన బురద అంటే. ఇది మన కమలం, మన ఆత్మ కమలం. ఆ కమలము ఈ బురదలన్నింటిని, అనారోగ్యాన్ని, అవమానాల్ని, ఇవన్నింటిని, కష్టాలన్నింటినీ అంటించుకోకుండా మరి మనం ఉండి ఆ పరమాత్మని చేరుకోవాలి అని చెప్పి ఆ పుష్పం ఇచ్చే సందేశం మనం. కానీ మనకు అర్థం కాదు, పుష్పం చూస్తాం అంతే. కానీ అంత అందమైన పుష్పం మరి బురదలో పుట్టింది కానీ బురదను అంటించుకోదు. అంటే మనం కూడా ఎక్కడికైనా పోయినామనుకోండి, దేన్ని అంటించుకోవద్దు, దులిపేసుకొని పోవాలి. అప్పుడే మనం పుష్పంగా, కమలంగా, సహస్రార కమలంగా మనం విచ్చుకుంటాం. ఇక్కడ ఇది విచ్చుకోవాలి. ఇది విచ్చుకోవాలంటే ఏది అంటించుకోవద్దు. ఇక్కడ ఉంది మన సహస్రార కమలం, 1000 రేకులతో మన కమలం ఇక్కడ ఉంది. మనం చెరువులో చూస్తున్న కమలాన్ని చూస్తున్నాం, కానీ ఇక్కడ ఒరిజినల్ కమలం ఉందండి. వాడిపోని కమలం ఈడుంది సహస్రారంలో. అదే 7 కొండల వాడి స్థితి ఇక్కడ ఉంది మనకి ఆ బ్రహ్మరంధ్రంలో. అందుకే మనకి ఏ రోగం వచ్చినా, ఏ సమస్య వచ్చినా మరి ధ్యానం చేస్తే ఇవన్నీ తట్టుకునే శక్తి ధ్యానం వల్ల మనకు వస్తుంది. ఎలా వస్తుంది అంటే, ధ్యానం వల్ల సత్యాలు తెలుసుకుంటాం, ధ్యానం వల్ల మన లోపల శక్తి పెరుగుతుంది, ధ్యానం వల్ల ధైర్యలక్ష్మి మన సొంతమైపోతుంది. కాబట్టి మన లోపల ఉన్న భయాలు, పాపాలు అన్నీ దగ్ధమవుతున్న కొద్దీ మనం స్ట్రాంగ్గా మారుతాం.
అందుకనే మనసుని కళ్ళీలతో కడగద్దు, నిప్పులతో కడగద్దు, శ్వాసతో కడగాలి. శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే చిత్త వృత్తి నిరోధం. ధ్యానం అంటే ఏందమ్మా? చేసే పద్ధతి శ్వాస మీద ధ్యాస. అలా చేస్తే ఏమైతుంది? చిత్త వృత్తి అంటే మన చిత్తము ఇక్కడ ఉంటుంది, మొత్తం చిత్తం. ఆ చిత్తం ఏం చేస్తుందంటే, నిన్న యారాలతో గుసలాడినావు, మొన్న బావతో గుసలాడినావు, అవన్నీ ముచ్చట్లు గుర్తు చేసి చంపేస్తుంది. అవునా కాదా? బుర్ర పాడు చేసేది ఎవరంటే మనసులో ఉన్న చిత్తం. అందుకనే చితి కంటే డేంజర్. మనమేమో చితిని భయపడతాం, చిత్తానికి భయపడం. అసలు ఆ చిత్తాన్ని వదిలిపెట్టాం. దాన్ని వదిలిపెట్టకుండా దాన్ని బంకలాగా పట్టుకొని చితి అంటే భయపడతాం. చితి ఒక్కటేసారి అగ్గిపుల్ల పెట్టగానే కాలిపోతుంది. కానీ చిత్తం అలా కాదు, రోజు పిండుక తింటుంది. నేను ఆ చిత్తము చేసే వృత్తి ఆగడమే ధ్యానం. అంటే నీకు ఏవైతే వస్తున్నాయో, పదే పదే వస్తున్నాయో, ఆ వచ్చే దాని పేరే చిత్తము అంటాం. ఆ చిత్తం ఏం వృత్తి చేస్తుంది? వృత్తి అంటే పని. అది చేసే పని ఏంది? జరిగిపోయిన చెత్తని గుర్తు చేస్తూ నిన్ను మానసికంగా కుళ్ళిపోయేలా చేసేదే చిత్తం. ఆ చిత్త వృత్తిని నిరోధం చేయడమే ధ్యానం. మరి దానికి శ్వాస ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మనకు రోగాలు రావడానికి కూడా కారణం ఒకటి పాపం. పాపాలు చేస్తే రోగాలు వస్తాయి. రెండవది నిన్నేం చెప్పుకున్నాం? పాపాల వల్ల రోగం అన్నాం. రెండవది దేని వల్ల వస్తుందని చెప్పినా? పాపం వల్ల రోగం అన్నాం. ఇంకోటి ఏం చెప్పుకున్నాం? కథ మింగేసిండ్లు బయటగా కర్మ అంటే పాపకర్మ అన్నాం కదా మేడం. ఒకటి పాపకర్మ వల్ల రోగాలు వస్తాయన్నాం. ఇంకొకటి ఎలా వస్తాయని చెప్పిన అవు హింస అంటే పాపమే కదా. ఏం చెప్పా ఇప్పుడు బంద్ చేస్తా? మరి చెప్పండి అంటే నిన్న పోయేటప్పుడు అంత మంచిగా పిల్లలకి చెప్పినట్టు విన్నదంతా ఇడిసబెట్టకుండా తల్లి ఇంటికి పోయి ధ్యానంలో కూర్చొని మళ్ళీ రిపీట్ చేసుకోండి అన్న. ఎందుకండి ఇప్పుడు ఇన్నది ఇన్నట్టు ఇడిసబెట్టదు. అందుక ఈ యజ్ఞము ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పినప్పుడు ఎట్లా? మరి ధ్యానం చేస్తే 41 రోజు మనం మండల దీక్షలో కొంచెం శ్రద్ధతో ఒక జాగల మనం ప్రతిరోజు చేయడం వల్ల ఏమైతుంది అంటే, ఇప్పుడు నిన్న జానాబాయి ఇంట్లో ధ్యానంలో కూర్చున్నా. రాత్రి స్నానం చేసినాం. మీరందరూ వెళ్ళిన తర్వాత మంచిగా వేడి నీళ్ళ స్నానం చేసి ధ్యానంలో కూర్చున్నాం. అసలు లేవబుద్ధి కాలే. అంటే ఏమైతుందంటే, మనము ఇంట్లో ప్రశాంతత లేదు అని చెప్పి గుడికి వెళ్ళి ప్రశాంతత కోసం గుడికి పోతాము. మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఇక్కడ ఒకప్పుడు స్వయంభుగా వెలిసిన శక్తి క్షేత్రాలు గుట్టల పైన మాత్రమే ఉండేవి, కానీ ఊళ్ళల్లో గుడులు ఉండేవి కాదు. మీరు కావాలంటే పెద్ద మనుషులు అంటే ఈ ఏండ్లేండ్లు ఇంకా మన వాళ్ళు ఇంకా ఉంటారు, వాళ్ళని అడిగి చూడండి. ఇంకా గుడి అంటే భూమి మీద అంటే నేల మీద కట్టి ఉండకపోతుండేనండి, గుట్టల పైన ఉండేవి. అవి స్వయంభుగా వెలిసినాయి అంటారండి. కానీ ఇప్పుడు ఏమైతుందంటే అన్ని భూమి మీద కట్టడం జరుగుతుంది. మనం వెళ్తామండి, ఏదన్నా బాధ ఉంటే ప్రశాంతత కోల్పోయినామని గుడికి వెళ్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవడం కోసం ఏం చేసిండ్లంటే వీళ్ళందరూ, మరి గుడికి వెళ్తే ప్రశాంతత వస్తుంది, గుడిని కూడా దేవాలయము అన్నారు, ఇల్లుని కూడా గృహాలయము అన్నారు. ఇది గృహాలయము, అది దేవాలయం. మరి ఇక్కడ
ఇంటిలో ప్రశాంతత కోల్పోయిన మనము గుడికి వెళ్తే గుళ్ళో ఉన్నంతసేపే ప్రశాంతత వస్తుంది, మళ్ళీ ఇంటికి వస్తే గాడికే వస్తుంది. అంటే ఇంట్లో లేని ప్రశాంతత గుడిలో ఎందుకు ఉంది, ఎలా ఉంది తెలుసుకోవడానికి ఆ గుడిలో కట్టడం జరిగిందండి. మనం ఏ రోజైనా గుడికి పోయి ప్రశాంతత కోసం పోతాం, ఏ రోజైనా ప్రశ్న వేసుకున్నామా, ఓ గుడికి వెళ్తే ప్రశాంతత ఎందుకు వస్తుంది? మీరు ఏం చెప్తారంటే సింపుల్గా దేవుడు ఉన్నాడంటాం. దేవుడు గుళ్ళోనే ఉన్నాడని భగవద్గీతలో ఉందా? అంతటా ఉన్నాడని ఉందా? మరి అంతటా ఉన్నప్పుడు గుడిలోనే ప్రశాంతత ఎందుకు దొరుకుతుందంటే దేవుడు ఉన్నాడని చెప్తారు. ఆన్సర్ రైటా రాంగా? రాంగా? రాంగ్. మరి రైట్ ఏంది? అంతటా ఉన్నాడు. మరి ప్రశాంతత గుడిలోనే ఎందుకు దొరుకుతుంది, ఇంట్లో ఎందుకు దొరుకుతలేదు? కారణం ఎవరు? మన త్రికరణ శుద్ధి. సరే, కనీసం ఇప్పుడన్నా గుడిలో ప్రశాంతత దొరుకుతుంది, ఎలా దొరుకుతుందో ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకు దొరుకుతుంది అక్కడ? ఆ ఎనర్జీస్ వల్ల మనకి దొరుకుతుంది. ఇప్పుడు మీరు గమనించండి, గుడికి ఎట్లా వెళ్తారు? స్నానం చేసి మంచి భావంతో, భగవంతుడి నామ స్మరణతో, లేకపోతే భగవంతుడి అనుకుంటా వెళ్తాం. అంటే పాజిటివ్ ఆలోచన. మళ్ళీ వినండి, పాజిటివ్ ఆలోచన అంటే ఒక మంచి ఆలోచనతోని నువ్వు గుడికి వెళ్ళినావు, నీతో పాటు ఓ 10 మంది, ఓ 20 మంది, ఓ 100 మంది, ఇంతమంది పాజిటివ్ ఆలోచన ఏమైతుందండి? వైబ్రేషన్ పెరుగుతుందా పెరగదా? అంటే ఒక మంచి ఆలోచన యొక్క వైబ్రేషన్ ఏమైతుంది? ఆ గుడిలో శక్తిని నింపుతుంది. అంటే అక్కడ శక్తిని నింపింది వాళ్ళు మనమే. ఇప్పుడు ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ పైన ఉన్న గౌరమ్మ షేప్ లో ఉన్న గోపురం ఒకటి మన యొక్క ఆలోచన, మన యొక్క భావాల వల్ల అక్కడ వైబ్రేషన్ వచ్చిందండి. అక్కడ కట్టిన గంట శబ్దంలో ఓం అనే శబ్దం వస్తుంది దాని వల్ల. అంటే ఇవన్నీ కలిపితే అక్కడ మనకి ఇప్పుడు అందుకే మన ఇంట్లో ధ్యానం చేస్తే గుడిలో పొందిన ప్రశాంతత మన ఇంట్లో వస్తుందని మునులు, ఋషులు, యోగులు, మహాత్ములందరూ శాస్త్రవేత్తలుగా మారి చేసి చూసి నిరూపించి మనకిచ్చిండ్లండి. ఆ గుడిలో ఉన్న ప్రశాంతత ఇంట్లోకి రావాలి అంటే ప్రతి స్త్రీ, పురుషుడు తర్వాత ప్రతి స్త్రీ ముందు ధ్యానం చేయాలి. ఎందుకంటే స్త్రీల వల్లనే ముందు లొల్లులైతే. పురుషుడు మళ్ళీ వస్తాడండి మెల్లగా, పాపం అన్నింటికి కొంచెం ఓపికనే. మనకు శక్తి ఎక్కువనే, సహనం ఎక్కువనే, అహంకారం ఎక్కువనే, కోపం ఎక్కువనే. ఇవన్నీ మనం ఒప్పుకోవాలండి, అన్నీ ఎక్కువనే. అందుకనే ఫస్ట్ ముందు మనం ధ్యానం చేయాలి. మనం ధ్యానం చేస్తే ఏమైతుందంటే ఒకే జాగాలు చేయాలండి. మన ఇంట్లో ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, దీపం పెడితే రోజు ఒక చోట పెడతావా? దీపం ఒకటే ప్లేస్ లో ఎందుకు పెడతామో తెలుసా? దానికి కూడా తెలుసుకోవాలా. చూడండి, మనకేమన్నా తెలుసా అండి? ఏం తెలియదు. లేచి నుంచి పరిగెత్తుడు పరిగెత్తుడు పరిగెత్తుడు, దీపం పెట్టు పరిగెత్తు, కానీ ఒకే జాగాలో పెడుతున్నాం ఎందుకు? ఇదేంటి? వైబ్రేషన్. వైబ్రేషన్, ఆ వైబ్రేషన్ పేరే విశ్వశక్తి, పరమాత్మ శక్తి. ఆవాహన జరుగుతుంది. జ్యోతి అంటే ఆత్మ జ్యోతి. అందుకని ఒకే జాగాలో జ్యోతిని పెడితే ఎలా మనం ఒక గుడిలో దేవుణ్ణి పెట్టి ఎలా దీపం పెడుతున్నామో, అలాగే ఆత్మ ధ్యానము అనేది ఎప్పుడైతే మనం చేస్తామో మనం ఏం తీసుకుంటున్నామండి లోపలికి ధ్యానంలో? రైటే. ఇగో అడిగినప్పుడు చెప్పాలా, తప్ప ఒప్ప మళ్ళ సంగతి. ఎందుకంటే చెప్తే ఏమైతుందంటే ఫస్ట్ ధైర్యం వస్తుంది, భయపడకుండా చెప్పేసేయాలా. చెప్పేసినప్పుడు రైటా రాంగా తెలుసుకోవచ్చు కదా మళ్ళా. అందుకని మనం ధ్యానం చేస్తే ఏం తీసుకుంటున్నాము అంటే పరమాత్మ శక్తిని తీసుకుంటున్నాం. మరి పరమాత్మ శక్తి ఆ ప్లేస్కి వస్తుందా లేదా చూడండి. ఇక్కడికి రాగానే ఆ ఏదైతే స్థలం ఉందో, మీరు కూర్చున్న స్థలం ఉందో, రోజు మీరు అక్కడ ఉదయం సాయంత్రం ధ్యానం చేస్తే
ఆ స్థలం శక్తిగా మారి మిమ్మల్ని అక్కడికే గుంజుతుంది. ధ్యానం చేయాలని ఆ స్థలం చూడగానే ధ్యానం చేయాలన్న ఒక ఆకర్షణ జరుగుతుంది. అలా ఏమైతుంది, ఆ స్థలం ఏం చేస్తుందంటే నీ ఇంటిని ఎవరు వచ్చినా, ఎటువంటి మెంటల్ వాళ్ళు వచ్చినా కూడా ఆ శక్తి నీ ఇంటిని రక్షిస్తుందండి. అంత పవర్ ధ్యానానికి ఉంది. కానీ మనకి ధ్యానం అంటే భయం, కళ్ళు మూసుకొని కూర్చోవాలి కాబట్టి. అదే నోరుకు తాళం వేయకుండా ఎంతసేపు అన్నా మాట్లాడమని మీకు సంతోషం ఇట్లా. అందుకనే మరి కళ్ళు మూసుకొని కూసుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి, మరి నోరు తెరిచి కూసుంటే ఎన్నో నష్టాలు ఉన్నాయి. అందుకనే మనము తప్పకుండా ఈ యజ్ఞం తర్వాత ఎవరైనా సరే నువ్వు నేను అన్న తేడా లేకుండా, అసలు ఇంతగా చెప్తుంది కదా మరి మేడం, మరి తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే క్రమం తప్పకుండా మేడం రోజు చేసినా కానీ పెళ్ళికి పోయినా మేడం చేయలే, అవి సాకులు నాకు చెప్పద్దు. నువ్వు పెళ్ళికి పోతావా, పేరంటం పోతావా, ఎక్కడికి పోతావా నాకు సంబంధం లేదు. కానీ ఆ జాగల రెండు పూటలు ధ్యానం జరిగేటట్టు నువ్వు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఆ శక్తి నిన్ను శక్తిగా మారుస్తుందా లేదా, ఆ శక్తి నిన్ను ఆరోగ్యంగా, ఆత్మ జ్ఞానిగా, ఆనందంగా మారుస్తుందా లేదా మీరు చెక్ చేసుకోవచ్చు. 41 రోజుల్లో తేడా గమనించవచ్చు. మనలో మార్పు వచ్చేస్తుంది. నిన్న వచ్చింది కదా కోడల్లో మార్పు. ఆ కోడలు ఫస్ట్ చంపాలనుకుంది, తర్వాత విరుగుడు అడిగింది. మరి ఆమెలో వచ్చిన మార్పు మీలో రాదా? వస్తుంది, ప్రతి ఒక్కరిలో వస్తుంది. మన లోపల మారాల్సింది ఏంటంటే గుణం. గుణం బంగారంగా మారుతుంది. నిన్న చెప్పినాం కదా, కంటేనే కూతురు కాదు, కంటేనే అమ్మ కాదు, కరుణ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మే. కరుణ ఉన్న వాళ్ళందరూ దేవతలు. చూడండి, అమ్మాని కూడా అంటలే, దేవత అంటున్నాం. దేవత అంటే సృష్టిలో ఫస్ట్ స్థానం తల్లికే ఇచ్చిండు కాబట్టి అక్కడ దేవత అని పలుకుతున్నాం మనం. అందుకనే మనకి ఏ పాట నుంచన్నా జ్ఞానం దొరుకుతుంది, ఏ మాట నుంచన్నా జ్ఞానం దొరుకుతుందండి. నేను ఎప్పుడు ఇట్లా కసితో సిద్ధంగా ఉంటా, ఏడ దొరుకుతుంది జ్ఞానం, ఏడ దొరుకుతుంది అని. నిజమండి. ఆ జ్ఞానాన్ని డైరీల కొద్ది ఇన్ని డైరీలు అయినాయి అని రాసుకొని, ఇది రాసుకొని ఎప్పుడో చదవడానికి కాదు, ఈడ రాస్తే ఈడ ఎక్కుతుందని. అందుకనే మనం ధ్యానం ఫస్ట్ చేద్దాం. ఇప్పుడు తెలిసి ఒక శ్లోకం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ధ్యానంలో కూర్చుందాం. ఎందుకంటే పొద్దున ½ an hour 30 నిమిషాలు ధ్యానం చేయించినాం, కానీ ఎవరు రాలే. ఇప్పుడు ధ్యానంలో కూర్చుందాం. ఒక 20 నిమిషాలు ధ్యానం చేసి ఒక శ్లోకం గురించి తెలుసుకుందాం. ఆ శ్లోకం మనకి ఏం చెప్తుంది, మనని ఎలా ప్రవర్తించమంటుంది తెలుసుకుందాం. కళ్ళద్దాలు తీసేయండి. అప్పుడప్పుడు వింటూనే కాదు, రుచి కూడా చూడాలి కదా. కొంచెం శ్రద్ధ పెట్టండి తల్లులారా, కదలకుండా శ్రద్ధతో. ఫస్ట్ ఎలా చేయాలో ఒక్కొక్కరిద్దరు కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి వేళ్ళలో వేలు పెట్టుకోండి. మనం పైన కూర్చున్నాం కాబట్టి పాదాలు క్రాస్ చేసుకోండి. పాదాలు క్రాస్ చేసుకొని శ్వాస మీద, అంటే మన లోపలికి వెళ్తున్న శ్వాసని, బయటకు వస్తున్న శ్వాసని నాసికాగ్రహము, గీతలో చెప్తున్నాడు, నాసికాగ్రహము ఒకటి మధ్యలో, భ్రూమధ్యంలో దృష్టిని నిలిపి అక్కడి నుంచి మొదలవుతున్న మన శ్వాసని గమనించండి. మీ శ్వాస, మీ ధ్యాస ఒకటైపోవాలి. మేడం గిన్నె తీయండి, వీడియో తీయండి, కూర్చోండి ఒక్క నిమిషం. అది తిన్నాక దొరకదు మహాత్ముడు, ముద్దే లేకుంటే ఇంకా